అమ్మా, లగ్నపత్రిక ఇరువురు ఇచ్చి పుచ్చుకోండి. నాన్న నాన్న తీసుకోండి. అమ్మా, మీరు ఆ లగ్నపత్రిక పురుషోత్తం గారికి ఇవ్వండి. ఒక్క నిమిషం ఉండండి. ఏమైందమ్మా? ఒక్క నిమిషం ఉండరా. హలో సరళ, నేను కామాక్షిని. చెప్పండి పిన్ని. ఒకసారి నువ్వు ఈ రిక్షా సత్య ఇంటి దగ్గరికి రాగలవా? నువ్వు వెంటనే రావాలి. 2 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి. అలాగే పిన్ని. ఓహో, మీ వైపు వాళ్ళని పిలుస్తున్నారా? అవును పంతులు గారు, రానివ్వండి, అన్నీ తెలుస్తాయి. మా సత్య వైపు నేను వచ్చానని మీ వైపు కూడా ఎవరన్నా పిలుచుకుంటున్నారా? అంతే బాబు, అంతే. ఏంటి పిన్ని పిలిచావు? ఒకసారి మీ ఇద్దరు ఇటు రండి. ఈ నెక్లెస్ నీదే కదా? మొన్న పేరెంటానికి నువ్వు ఇదే నెక్లెస్ వేసుకొచ్చావు కదా? నీ నెక్లెస్ ఇక్కడికి ఎలా వచ్చింది? యశోదా, వాసుకి, ఫణి, గాయత్రి, అనంత్, అందరు రండి. ఏంటత్తయ్య? ఏంటమ్మా పిలిచావు? అందరూ వచ్చారా? అందరూ వచ్చారత్తయ్య. ఏంటమ్మా అందరినీ పిలిచావు? ఏం లేదురా, ఈ ఆస్తి విషయంలో నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటా నిర్ణయం అత్తయ్య? ఏం లేదే సుధా, ఈ ఆస్తి ఇన్నింతలై మనము మన బిజినెస్లు ఈ ఆస్తి ఇంత అభివృద్ధి అయ్యాయి అంటే దానికి కారణం కన్నయ్య. ఒక విధంగా కన్నయ్య కష్టార్జితమే ఈ ఆస్తి అంతా. కన్నయ్య శ్రమ పడడం వల్లనే మనం ఈ స్థాయిలో ఈరోజు ఈ భోగభాగ్యాలు అనుభవిస్తున్నాం. అలాంటప్పుడు తను లేని సమయంలో ఈ ఆస్తిని వేరే వాళ్ళకి రాయడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఈ ఆస్తి మొత్తం నా కన్నయ్యకి ఇచ్చేయాలి. లేకపోతే కన్నయ్య కూతురికి చెందాలి, అంతే తప్ప వేరే వాళ్ళకి ఈ ఆస్తి రాయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. కన్నయ్య తన కూతురుతో పాటు ఇక్కడికొచ్చేంత వరకు ఈ ఆస్తి మొత్తాన్ని అనంత్ గాయత్రులకి పవర్ ఆఫ్ అటర్నీ రాస్తున్నాను. కన్నయ్య వచ్చాక కన్నయ్యకి, కన్నయ్య కూతురికి
ఆస్తి చెందేలా వీలునామా రాయిస్తాను. మంచి నిర్ణయం తీసుకున్నారు అత్తయ్య. అమ్మా అంటే మాకు అన్యాయం చేయాలని నిర్ణయించుకున్నావా నువ్వు? భూషణం, ఇంత వివరంగా చెప్పినా కూడా నీకు అర్థం కాకపోతే మోటార్ తీసుకోండి. ఏం చేస్తున్నారు? ఏయ్, మర్యాదగా మాతో పాటు గెస్ట్ హౌస్ లోపలికి రా. మీకు నా గురించి తెలియదు అనుకుంటా. మాకు నీ గురించి పూర్తిగా తెలుసు. మర్యాదగా కట్టి తీయండి, మీతో పాటు వస్తాను. కత్తి తీస్తే నువ్వేం చేస్తావో మాకు బాగా తెలుసు. మర్యాదగా మాట్లాడకుండా మాతో పాటు వస్తే బాగుంటుంది. లేకపోతే ఈ కత్తి సమాధానం చెప్తుంది. పద లోపలికే.